తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. యువకులం సభ ముగింపు సభలో లోకేష్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తెలుగుదేశం జనసేన కలిసి పవర్లోకి వస్తే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యల్ని జనసేన కార్యకర్తలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? బహిరంగ సభలో చెప్పలేదండి, మధ్యలో గ్యాప్ వచ్చిందండి. అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన చెప్పింది ఆయన అభిప్రాయం చెప్పారు. ఇంతకుముందు కళ్యాణ్ బాబు గారిని అడిగినప్పుడు కళ్యాణ్ బాబు గారు ఏమన్నారంటే, మీ ఇద్దరం కలిసి ఆలోచించి నేను తీసుకుంటా ఉన్నారు. జనసేనలో చాలామందిలో కళ్యాణ్ బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనేది ఒక ఆకాంక్ష ఉంది, తప్పులేదు, ఫ్యాక్ట్ అండి వాళ్ళ దాంట్లో. కానీ ఇష్యూ ఏంటంటే, ఇవాళ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇవాళ జగన్ గారు వర్సెస్ లోకేష్ గారు, జగన్ గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారిని పెడితే ఎవరు నేను నాకు కళ్యాణ్ గారు అంటే ఆయన ప్రజలకు ఎంతో న్యాయం చేయాలని మనసులో ఉందని భావిస్తానని చెప్తే చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది. కానీ ఆయన మోడీ గారి దగ్గరికి చేరి ఆంధ్రప్రదేశ్ నష్టం చేస్తున్న నమ్మకం మోడీ గారి దగ్గర చేరారని బాధగా ఉంది. వాళ్ళ విషకోగుల్ని బయటకు వచ్చి పిడికిలు బిగించి దమ్ముతో తెలుగు దమ్ముతో పోరాడాలి ఉంది, డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవాళ ఈ నేపథ్యంలో కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఇక్కడ పెట్టి ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారిని పెడితే ప్రజలు ఇటు వెళ్తారనేది బికాస్ ఆఫ్ చూశారు. ఈయనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఈయనకు చేయాలన్న మాట ఒకటి స్థిరత్వం లేదు అనే అభిప్రాయంలో ఉండొచ్చు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ ఈయన గాడిలో పెడతారనే నా భావన కాదని అనేకసార్లు చెప్తున్నాను మీకు. నేను విశ్లేషణ చేస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఎక్కువ ఆయన వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చేటట్టు అవకాశం ఉంది. తర్వాత ఎంతసేపు పవర్ షేరింగ్ ఇస్తారని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. నేను ఇంకోసారి చెప్తాను, అనేక సార్లు నా మీద నేను ఏ పార్టీ అని చెప్పి వాళ్ళకు పదే చెప్తున్నాను. మీ నియోజకవర్గాలు ఈ రోజు కాదు ఏ రోజన్నా నిజాయితీ నిబద్ధత ఉన్న అభ్యర్థికి ఓటేయండి. లేకుండా పోరు, స్వతంత్రుడు అని ఇండిపెండెంట్ అని ఎక్కడ దగ్గర ఉంటారు. నెగ్గుతారంటే మీరు అందరూ ఓటేస్తే 20-30% వస్తే నెక్స్ట్ టైము అన్ని పార్టీలు నిజాయితీ పరిలిస్తుంది. అందుకని ఇండిపెండెంట్ అనేయండి, నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళకి ఓటేయండి చెప్తాను. నాకు పార్టీ ఏందండి, ఇంకా బొగ్గేసి బంగారం రమ్మంటే దాయి అంటే వస్తుందండి. దొంగలు కొట్టేసి దొంగతనం జరిగిన తర్వాత ఏడిస్తే బాగా ఉపయోగం ఉందా? అందుకని మీ నియోజకవర్గాల్లో పార్టీలు అంటారు మంచి అభ్యర్థులకి నిజాయితీ పరులకి ఓటు వేయండి, గెలుస్తారు లేదు ఫస్ట్ వేయండి మీరు అని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆర్జీవి వ్యూహం సినిమాను ఎట్లా చూస్తారండి? అసలు ఎందుకు ఈ ఎలక్షన్ టైంలో ఆర్జీవి వ్యూహం సినిమా ఎవరి కోసం అంటే ఏం చెప్తారు? లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారి మీద సినిమా వచ్చింది, యాత్ర. జనం బాగా కనెక్ట్ అయ్యారు. ఎన్టీ రామారావు గారి మీద మండలా తీసిన చాలా దిక్కుమాల సినిమాలు తీశారు, చాలా నీచంగా ఆయన అభివర్ణించారు. ఎన్టీ రామారావు గారు లైట్గా ఇలా అనుకున్నాడు ఆయన. మీరు అంటారు కదా, పడితే అలా లెక్కే చేయలేదు, అసలు తీసుకోమని అందరూ తీశారు. 5-6 సినిమాలు వచ్చింది, చూశారు మీరు. డివిఎల్ రాజు గారు అనుకుంటాం ఆయన తీశారు, డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు తీశారు. సాహసమే ఒక సినిమా వచ్చింది, దాంట్లో విజయ నిర్మల గారు కృష్ణ గారు కూడా పనిచేశారు, యాక్ట్ చేశారు. ఆయన ఎన్టీ రామారావు గారు సినిమా. కానీ ఈ వ్యూహం సినిమాలో నిన్న భారీ సభ ఏదో పెట్టినట్టున్నారు, మీరు చూశారు. ఎంతమంది అటెండ్ అయ్యారండి? ఎంత పర్సంటేజ్ చెప్పండి, ఎంత పర్సెంటేజ్ ఉంటారు? 5-10% వచ్చి ఉంటారా? వచ్చింది దాంట్లో ఒక 5% ఉంటుంది. ఒక సపరేట్ కుర్చీలు వేస్తే పోనీ 5,000 మందికి 500 మంది పరిస్థితి ఉంటే అక్కడ వీళ్ళు ఏమన్నా చూడటానికి వచ్చిన వాళ్ళు ఏమన్నా శ్రీలీల, లేకపోతే అల్లు అర్జున్ గారా, లేకపోతే శృతి హాసన్ గారా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారా? రామ్ గోపాల్ వర్మ గారు సరే ఆయన చేశారు, ఆయన అవుట్డేటెడ్. వైసీపీ నాయకులే హాజరయ్యారు. పోనీ ఆడ బ్యాచ్ అని వచ్చారా? సినిమా తీయటాన్ని నేను తప్పట్టనండి, దాని మీద లోకేష్ గారు చేశారు, ఏదో కేసు వేశారు. సినిమాలో అనుచితంగా అసభ్యంగా లేకుండా సినిమాగా చూడాలి. ఓకే, కానీ ఆ వ్యూహంతోనే మొత్తం వ్యూహం మారుతుందని అనేది చెప్పలేను. నేనైతే డెఫినెట్గా చూస్తాను. వాళ్ళు తీసిన ఇటు చూసినా ఓ సినిమా రెగ్యులర్ సినిమా పోయారు కింద నేను నా సాలర్ మీద అభిప్రాయం ఇచ్చాను. అలాగా డెఫినెట్గా నా అభిప్రాయం నేను చెప్తాను, డిఫరెంట్ ఇష్యూ. ఓకే, బట్ దాంతోనే బ్రహ్మాండంగా మారిపోతుంది అనుకోవద్దు. ఆ గాలి వస్తే ఇలాంటివి కొంత ఉపయోగపడతాయి. ఓకే, ఇదే గాలిని సృష్టించవు వ్యూహాలు. ఆ వ్యూహాలు చంద్రబాబు నాయుడు గారు కూర్చుని ఆయన పీకేతోనూ టీకేతోనూ ఊహాలు వేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఆయన ఊహాలు వేసుకున్నారు. దట్ ఈస్ వెయిట్ అండ్ సీ.